నమస్తే రాకీ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. తెల్లవారుజాము నుంచే సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే చదలవాడ. శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం నుండి కాళికా అమ్మవారి దేవస్థానం వరకు సనాతన ధర్మ పరిరక్షణ పాదయాత్ర. లడ్డూ ప్రసాదంలో జరిగిన అపచారానికి నిరసన ర్యాలీ. దసరా ఉత్సవాలకు స్పెషల్ బస్సులు పల్నాడు జిల్లా నరసరావుపేట ఆర్టీసీ డిపో నుంచి. ప్రజా పోరాటాలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ఏఐటీయూసీ సిఐటియు ఆధ్వర్యంలో నిరసన దీక్షలు. జాతిపిత మహాత్మా గాంధీకి గుడి కట్టిన అన్నదమ్ములు నరసరావుపేట పట్టణంలో బుధవారం ప్రారంభం. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలతో గ్రామాల అభివృద్ధి. తాళ్లపల్లి గ్రామ సర్పంచ్ బ్రహ్మనాయుడు. రక్తదానం చేసిన రైల్వే ఉద్యోగులు అభినందనలు చెప్పిన డివిజనల్ రైల్వే మేనేజర్ ఎం రామకృష్ణ. 63వ వసంతం పూర్తి చేసుకున్న వాసవి ఇంటర్నేషనల్ క్లబ్ మాచర్లలో ఘనంగా క్లబ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని హిందూ ధార్మిక సంస్థలకు అప్పచెప్పాలి. విశ్వ హిందూ పరిషత్ డిమాండ్. నర్సరావుపేటలో మంగళవారం తెల్లవారుజాము నుంచే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. అవ్వాతాతలను పలకరిస్తూ పింఛన్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ 1వ తారీఖున అవ్వాతాతల ఇళ్ల ముందు తెల్లవారక ముందే పింఛన్ పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పెన్షన్ల పంపిణీలో ఎన్డీఏ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయబోదన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి కొత్త పెన్షన్లను మంజూరు చేయడంలో చంద్రబాబు ముందుంటారన్నారు. మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మరి సచివాలయ సిబ్బంది అధికారులందరూ కూడా మరి వాళ్ళ మొదటి 1వ తేదీన పెన్షన్ పెంచుతున్నాము. ఈ కార్యక్రమంలో మరి మనం గెలిచిన 4 నెలల నుంచి కూడా ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్ ఇవ్వటం జరుగుతుంది. మరి దీంట్లో గత ప్రభుత్వంలో 3,000 ఇవాళ 1,000 రూపాయలు పెంచి 4,000 ఇవ్వడం జరిగింది. మరి వృద్ధులు, వికలాంగులు వీళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా వికలాంగులకి అయితే 3,000 6,000 చేయడం జరిగింది. 100% డిజేబిలిటీ ఉన్న వాళ్ళకి 15,000 ఇవ్వడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి ప్రజలను ఆదుకోవడానికి, వాళ్ళకి అండగా ఉండటానికి ప్రతి నెల 1వ తేదీనే క్రమం తప్పకుండా పెన్షన్ మంజూరు చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో ఉమ్మడి కూటమి నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా సచివాలయ సిబ్బంది, అధికారులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో అపచారానికి నిరసనగా నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసన ర్యాలీ నరసరావుపేట పట్టణంలోని మల్లమ్మ సెంటర్ నుండి ఇస్సపాలెం కాళికా అమ్మవారి దేవస్థానం వరకు జరిగింది. వేలాదిగా తరలివచ్చిన హిందూ బంధువులు, వెంకటేశ్వర స్వామి భక్తులు జగన్ వ్యతిరేక నినాదాలతో వీధులన్నీ మారుమ్రోగిపోయాయి. అపచారాన్ని ప్రోత్సహించిన జగన్ రెడ్డికి వ్యతిరేకంగా నరసరావుపేట వీధుల్లో హిందువులు ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ఆధ్వర్యంలో కదం తొక్కారు. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ జగన్ ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన కాలంలో తిరుమల ప్రతిష్ఠ దిగజారిపోయిందని విమర్శించారు. హిందూ దేవాలయాలపై దాడులు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీవారి మీద నమ్మకం ఉందని ఇచ్చే డిక్లరేషన్ ఇవ్వని జగన్మోహన్ రెడ్డికి శ్రీవారి ప్రసాదాల విలువ ఎలా తెలుస్తుందన్నారు. హిందూ దేవతా విగ్రహాలపై దాడి, తిరుమల శ్రీవారి ప్రసాదాల అపవిత్రత వంటి అన్ని తప్పులకు జగన్మోహన్ రెడ్డి మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. 7 కొండలను 6 కొండలు చేయాలని విర్రవీగి పావురాలగుట్టలో ముక్కలైన వైఎస్ రాజశేఖర్ రెడ్డికి పట్టిన గతే జగన్మోహన్ రెడ్డికి పడుతుందని ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు హెచ్చరించారు. హిందూ దేవతల జోలికి వస్తే ఎంతటి వారినైనా క్షమించబోయేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో వేములపల్లి వెంకట నరసయ్య, కడియాల వెంకటేశ్వరరావు, నాగసారపు సుబ్బరాయ గుప్తా, రంగిశెట్టి రామకృష్ణ, పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు, కూటమి నేతలు పాల్గొన్నారు.
ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఈరోజు స్వామివారు ప్రసాదం ఎలాంటి నీచాస్థితికి వీళ్ళు చేరారంటే వైసీపీ ప్రభుత్వం ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి లేదని చెప్పి మన కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికే అపరాధం చేశారు. ఇంతకంటే దుష్ట ప్రభుత్వం ఇంకోటి ఏమైనా ఉందంటే అది మరొకటి ఏదీ లేదు ప్రపంచంలో. ఎంతగానో తెలుగువారికి కానీ యావత్ హిందూ సేవా సమితి కానీ హిందూ పరిషత్ అని ఎంతోమంది ఎన్నో విధాలుగా దేవుడి వారిని ప్రతి నిమిషం కొలుచుకునే మా వెంకటేశ్వర స్వామి వారిని ఇలా చేయటం చాలా అంటే చాలా అపరాధం. స్వామివారి ప్రసాదంలోనే ఇలా చేశారంటే జనాలకి ఇంకెన్ని చేశారో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెంకటేశాయ. ఇవాళ నరసరావుపేట పట్టణంలో మరి ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆ దేవదేవుని యొక్క భక్తులందరూ కూడా ఆ తిరుపతిలో జరిగిన అపచారాలు కానీ అదేవిధంగా వీటన్నిటి మీద ఖండిస్తూ స్వామివారి లడ్డూ ప్రసాదాల మీద జరిగిన మరి కల్తీ ఇవన్నీ కూడా ఖండిస్తూ ఇవాళ ప్రజలందరూ కూడా అన్ని మతాల భక్తులందరికీ హిందువుల భక్తులందరూ కూడా మనోభావాలు దెబ్బతిన్నాయి. మరి ఇటువంటి కార్యక్రమంలో మరి తిరుపతి వెంకటేశ్వర స్వామి పవిత్రత కాపాడటానికి లడ్డూ ప్రసాదాల పవిత్రత కాపాడటానికి మేమందరం కూడా నరసరావుపేటలో వాసవి అమ్మవారి దేవాలయం దగ్గర నుంచి ఇసపాలెం గుడి దాకా పాదయాత్ర చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి వేలాది మంది భక్తులు అందరూ కూడా రావడం జరిగింది. అన్ని మతాల వారు ఈ కార్యక్రమానికి హాజరై మరి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. అందరం కూడా ఎక్కడ కూడా తిరుపతి వెంకటేశ్వర స్వామి కానీ తిరుపతిలో కూడా అపవిత్రత జరగడానికి వీల్లేదు, అపచారాలు జరగడానికి వీలేదు మరి కోరుకుంటూ స్వామివారి పవిత్రత కాపాడాలని కోరుకుంటూ అందరం కూడా పాదయాత్ర చేశాము. మరొకసారి అందరం కూడా ఓం నమో వెంకటేశాయ గోవిందా. దసరా సెలవులకు హైదరాబాద్ నుండి నరసరావుపేటకు స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసినట్లు ఏపీఎస్ఆర్టీసీ నరసరావుపేట డిపో మేనేజర్ వీరస్వామి తెలిపారు. అక్టోబర్ 8వ తేదీ నుండి 11వ తేదీ వరకు స్పెషల్ బస్సులు వేస్తామని అన్నారు. 8వ తేదీన ఒక సూపర్ లగ్జరీ అల్ట్రా డీలక్స్ బస్సులు అదనంగా వేస్తామన్నారు. సెప్టెంబర్ 9న ఒక సూపర్ లగ్జరీ 3 అల్ట్రా డీలక్స్ బస్సులు వేస్తామని అన్నారు. హైదరాబాద్ నుంచి నరసరావుపేటకు ప్రత్యేకంగా 4 సూపర్ లగ్జరీ బస్సులు, 13 అల్ట్రా డీలక్స్ బస్సులు దసరా ఉత్సవాల సమయంలో 4 రోజుల పాటు వేయడం జరిగిందన్నారు. జిల్లాలో అన్ని డిపోల నుండి స్కూల్, కాలేజీ పిల్లలకు గుంటూరు నుండి వినుకొండ, చిలకలూరిపేట, మాచర్ల తదితర ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు వేయడం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా ఇప్పుడు దసరా సందర్భంగా మనకి స్పెషల్ బస్సులు నడుపుతున్నాము. ముఖ్యంగా నరసరావుపేట నుంచి అంటే హైదరాబాద్ నుంచి నరసరావుపేట వచ్చేదానికి ప్రయాణికులు హాలిడేస్కి ఇక్కడికి వచ్చేదానికి వాళ్ళకి స్పెషల్ బస్సులు ఆపరేట్ చేస్తున్నాము. ఇది 8వ తారీఖు నుంచి 11వ తారీఖు దాకా ఆపరేట్ చేస్తాము. 8వ తారీఖు ఒక సూపర్ లగ్జరీ, ఒక అల్ట్రా డీలక్స్. 9వ తారీఖు ఒక సూపర్ లగ్జరీ 3 అల్ట్రా డీలక్స్లు. 10వ తారీఖు ఒక సూపర్ లగ్జరీ 4 అల్ట్రా డీలక్స్లు. 11వ తారీఖు ఒక సూపర్ లగ్జరీ 5 అల్ట్రా డీలక్స్లు మనం హైదరాబాద్ నుంచి ఇక్కడికి ఆపరేట్ చేస్తున్నాము. టోటల్గా 4 సూపర్ లగ్జరీలు, 13 అల్ట్రా డీలక్స్లు నరసరావుపేట డిపో నుంచి మనం ఆపరేట్ చేస్తున్నాం. ఇవే కాకుండా జిల్లాలో అన్ని డిపోల నుంచి కూడా స్పెషల్ బస్సులు ఆపరేట్ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు 4వ తారీఖు నుంచి అన్ని జూనియర్ కాలేజెస్కి గుంటూరు కానీ విజయవాడ కానీ ఇక్కడ నరసరావుపేటలో కానీ హాలిడేస్ ఇస్తున్నారు. ఆ పిల్లల కొరకు కూడా గుంటూరు స్పెషల్ బస్సులు ఆపరేట్ చేస్తాం. గుంటూరు కానీ వినుకొండకు కానీ స్పెషల్ బస్సులు పెడతాము. ఈ అదనంగా పెట్టేటువంటి స్పెషల్ బస్సులు అన్నింటినీ కూడా వినియోగించుకోవాల్సిందిగా ప్రయాణికుల్ని కోరుచున్నాము. నరసరావుపేటలో దసరా ఉత్సవాల సందర్భంగా శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానం సభ్యులు, ప్రముఖ న్యాయవాది నల్లపాటి లక్ష్మీనారాయణ, టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా నల్లపాటి రాము మాట్లాడుతూ దసరా నవరాత్రుల్లో భాగంగా 9 రోజుల పాటు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారని అన్నారు. రోజుకు ఒక్కొక్క అలంకరణతో పాటు విశిష్టమైన పూజలు చేస్తారని తెలిపారు. ప్రజలందరూ అమ్మవారిని దర్శనం చేసుకోవాలన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ కొత్తమాసు మెహర్బాబు, కార్యదర్శి కొత్తమాసు వెంకటప్పయ్య, కోశాధికారి పొత్తూరి వెంకటలక్ష్మి వరప్రసాదరావు తదితరులు ఆహ్వానించిన వారిలో ఉన్నారు. అందరికీ నమస్కారం. ఈ దసరా సందర్భంగా నరసరావుపేట పట్టణంలో మల్లమ్మ సెంటర్ వద్ద ఉన్నటువంటి
వాసవి అమ్మవారి గుడిలో మన వైశ్య సోదరులందరూ ఘనంగా అక్కడ నవరాత్రి ఉత్సవాల్ని కండక్ట్ చేస్తున్నటువంటి విషయం గత సంవత్సరాల్లో మనం చూసి ఉన్నాం. ఈ సంవత్సరం కూడా ఒక 10 రోజుల కార్యక్రమంలో భాగంగా రోజుకొక అవతారం, అలాగనే విశిష్టమైనటువంటి పూజలు నిర్వహించడానికి కమిటీ వాళ్ళంతా కూడా నిర్ణయించిన మీదట ప్రజలందరినీ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకోవలసిందిగా, అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతా ఉన్నాం. నర్సాపేటలో వెంచేసి ఉన్న మల్లమ్మ సెంటర్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానం 129వ దేవి సేవ నవరాత్రుల సందర్భంగా నల్లపాటి రాము గారిని, నర్సాపేట ఎమ్మెల్యే డాక్టర్ అరవింద్ బాబు గారిని ఈ సందర్భంగా ఆహ్వానించడం జరిగింది. కావున పట్టణంలోని ప్రజలు, ప్రముఖులు అమ్మవారిని దర్శించుకొని 10 రోజులు ఆ అమ్మవారి కృపకు పాల్గొంటారు. విశాఖ ఉక్కు కర్మాగార సాధన కోసం ఏఐటీయూసీ, సిఐటియు ఆధ్వర్యంలో నిరసన దీక్ష జరిగింది. నర్సరావుపేట గాంధీ పార్క్ వద్ద మంగళవారం యువజన, కార్మిక, రైతు సంఘాల నేతలు దీక్షలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉక్కు కర్మాగారాన్ని అమ్మే విధానాన్ని మానుకోవాలని విద్యార్థి యువజన సంఘం పల్నాడు జిల్లా కన్వీనర్ కోటా సాయికుమార్ డిమాండ్ చేశారు. సంఘం కార్యదర్శి మేకపోతుల నాగేశ్వరరావు మాట్లాడుతూ కార్మికుల సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వాలు పనిచేయాలని అన్నారు. ప్రజానాట్య మండలి సభ్యులు కోటి కేంద్ర ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ రచించిన గేయాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాసా రాంబాబు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ ఆంజనేయులు నాయక్, ఏఐటీయూసీ అధ్యక్ష కార్యదర్శులు ఉప్పలపాటి రంగయ్య, వెంకట్, సిఐటియు జిల్లా నాయకురాలు డి శివకుమారి తదితరులు పాల్గొన్నారు. విశాఖ హక్కు, విశాఖ హక్కు, అమ్మేది ఎవడ్రా, అమ్మేది ఎవడ్రా, విశాఖ హక్కు, విశాఖ హక్కు. నమస్కారం, నా పేరు సాయికుమార్ కోట, ఎస్ఎఫ్ఐ పల్నాడు జిల్లా కన్వీనర్. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు 32 మంది ప్రాణత్యాగాలతో ఏర్పడిన విశాఖ స్టీల్ ప్లాంట్ని ఈరోజు 3వసారి అధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలని చూస్తుంది. దీన్ని ఎస్ఎఫ్ఐ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. కేంద్ర మంత్రి ఏం చేశాడంటే 4,000 మంది కార్మికుల్ని రాత్రికి ఇళ్లకి పంపించేశారు. అలానే వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందని దానికి కేటాయించాల్సిన గనులు కేటాయించకుండా, అలానే కార్మికుల్ని ఉద్యోగాల నుంచి తీసేసి పనులు చేయడానికి ఎవరు రావట్లేదని చెప్పేసి ఈరోజు స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నారు. దీన్ని ఎస్ఎఫ్ఐ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ప్రైవేటీకరణ అనే మాటని వెనక్కి తీసుకపోతే రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు, దీక్షలు చేస్తామని డిమాండ్ చేస్తున్నాము. ధన్యవాదాలు. సోదరులారా, విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఈ రోజు నుండి 3వ తేదీ వరకు 3 రోజుల పాటు విద్యార్థి, యువజన, కార్మిక, రైతాంగం అందరూ కలిసి ఏకతాటి మీద నిరసన దీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఈ నిరసన దీక్షల్ని పల్నాడు జిల్లాలో గాంధీ పార్క్ వద్ద ఈరోజు విద్యార్థి, యువజన నాయకులు దీక్షలో కూర్చున్నారు. సోదరులారా, కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే రాష్ట్రంలో ఉన్నటువంటి భారీ పరిశ్రమ విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడం కోసం ఈ రోజున కుట్రపూరితమైనటువంటి వ్యవహారం చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్కి ముడి ఖనిజం గనులు కేటాయించే దాంట్లో తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం వ్యవహరిస్తూ ఉంది. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 2వ తేదీన గుడిని ప్రారంభించనున్నట్లు అన్నదమ్ములు భూపాల్ రెడ్డి, శ్రీపాల్ రెడ్డి తెలిపారు. నరసరావుపేట ప్రకాష్ నగర్లో మహాత్మా గాంధీకి అన్నదమ్ములు గుడి కట్టించారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా చిట్యాల సమీపంలో 4 ఎకరాల్లో గాంధీకి గుడి కట్టించారు. ఈ సందర్భంగా భూపాల్ రెడ్డి మాట్లాడుతూ, మన రాష్ట్రంలో మహాత్మా గాంధీకి ఇది 2వ గుడి అని, రేపు గాంధీ జయంతి సందర్భంగా గుడిని ప్రారంభిస్తామని తెలిపారు. నా పేరు భూపాల్ రెడ్డి. ఈ మహాత్మా చారిటబుల్ ట్రస్ట్కి గౌరవాధ్యక్షుడిగా ఉన్నాను. మనిషి రూపంలో ఉన్న దేవుడే మహాత్మా గాంధీ అని నమ్మిన వాళ్ళందరం కలిసి ట్రస్ట్ పెట్టడం జరిగింది. ఎక్కువ మంది మహాత్మా గాంధీ ఒక స్వాతంత్ర పోరాట వీరుడు, అహింసావాది ఆ విధంగానే భావిస్తారు. కానీ అతని గురించి
చదివే కొద్దీ అర్థమవుతుంది అతను ఒక ప్రేమైక మూర్తి. రాజకీయ నాయకుడి కంటే ఎక్కువ అతను ఒక తత్వవేత్త. మనిషి జీవితం ఎలా ఉండాలి, జీవన విధానం ఎలా ఉండాలి, ఈ సమాజంలో ఒకరినొకరిని ప్రేమిస్తూ ఎలా బ్రతకాలి, ఎలా అభివృద్ధిలోకి రావాలి, వీటన్నిటికీ కూడా హింసా మార్గం కాకుండా అహింసా మార్గం అయితే ఈ ప్రేమతత్వం అనేది ఇంకా పెంపొందిస్తూ ఉంటుంది అనేది మహాత్మా గాంధీ ముఖ్యమైన సిద్ధాంతం. 5 మాటల్లో మహాత్మా గాంధీ గురించి చెప్తాను. 1 సత్యాగ్రహము, 2 స్వరాజ్, 3 స్వదేశీ, 4 సమధర్మ పాలన, 5 సర్వోదయ. ఈ 5 మాటలు గుర్తొచ్చినప్పుడల్లా మహాత్మా గాంధీ గుర్తొస్తారు. ఈ 5 ప్రిన్సిపల్స్ ఆచరించిన వాళ్ళు మహాత్మా గాంధీకి నిజమైన శిష్యులు. నా పేరు శ్రీపాల్ రెడ్డి, మేనేజింగ్ ట్రస్టీ ఆఫ్ ది మహాత్మా చారిటబుల్ ట్రస్ట్. ఈ గుడి యొక్క నిర్మాణ ముఖ్య ఉద్దేశం గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేయడం, గాంధీని గుర్తుపెట్టుకోవడానికి ఒక మాన్యుమెంట్ అంటూ ఉండాలని, ఒక ప్లేస్ ఉంటే బాగుంటుంది, అందరూ వచ్చి పూజ చేసి తను ఈరోజు ఇక్కడికి వచ్చి ధ్యానం చేసుకోవటం కానీ, సరదాగా గాంధీ పాటలు వినటం కానీ అట్లా చేద్దామని మా ఉద్దేశం. మేము ఆల్రెడీ చిట్టార్లో ఒక పెద్ద గుడి కట్టించామండి. ఆ దేశంలోనే నెంబర్ 1 గుడి, ఫస్ట్ గుడి. ఇది 2వ గుడి. ఇది మా ఇంట్లో కట్టించాము. అదే ఓపెన్ స్కూల్లో 4 ఎకరాల స్థలంలో కట్టించాము. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని బుధవారం నరసరావుపేటలోని కొండవీడు ఈఎన్టీ ఆసుపత్రిలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు డాక్టర్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. బుధవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు చెవి, ముక్కు, గొంతు సంబంధిత రుగ్మతలపై పరీక్షలు నిర్వహించనున్నారు. నేను డాక్టర్ జగన్మోహన్ రెడ్డి, కొండవీడు ఈఎన్టీ హాస్పిటల్ నరసరావుపేట. రేపు అనగా అక్టోబర్ 2వ తారీఖు గాంధీ జయంతి. ఆ మహాత్ముని జన్మదిన సందర్భంగా మన కొండవీడు ఈఎన్టీ హాస్పిటల్లో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము. ఈ వైద్య శిబిరం నందు చెవి, ముక్కు, గొంతు సంబంధించిన వ్యాధులకు ఉచితంగా పరీక్ష చేసి ఉచితంగానే మందులు ఇస్తాము. అలానే వినికిడి పరీక్షలు ఫ్రీగా చేస్తాము. వినికిడి సంబంధించిన చెవిటి మిషన్లపై 30% రాయితీ ఇస్తాము. ఈ క్యాంపులో కనుక సర్జరీ అవసరం అని చెప్పి నిర్ధారిస్తే వాళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా లేకపోయినా ఫ్రీగానే చేసి పెడతాము. కార్డు లేని వాళ్ళకి లాటరీ పద్ధతిలో 10 మందికి కార్డు లేకపోయినా కూడా ఫ్రీగా చేసి పెడతాము. అదేవిధంగా బ్లడ్ టెస్ట్, బ్లడ్ షుగర్ ఒకటి, అలానే బ్లడ్ పర్సంటేజ్ ఒకటి ఫ్రీగానే చేస్తాము. ఎక్స్రేలు కూడా ఫ్రీగానే చేస్తాము. మాచర్ల మండలం పరిధిలోని తాళ్లపల్లి గ్రామంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం గ్రామ సర్పంచ్ పసుపులెట్టి బ్రహ్మనాయుడు నాయకత్వంలో మంగళవారం నిర్వహించారు. జిల్లా పరిషత్ హైస్కూల్లో జరిగిన కార్యక్రమం సర్పంచ్ బ్రహ్మనాయుడు మాట్లాడుతూ గత నెల 17వ తేదీ నుంచి స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం మొదలైందని, గాంధీ జయంతితో కార్యక్రమం ముగుస్తుందని తెలిపారు. శుభ్రత, పరిశుభ్రత, ప్లాస్టిక్ నిషేధం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్కూల్ విద్యార్థులకు శుభ్రత, పరిశుభ్రత గురించి వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ హెచ్ఎం శ్రీనివాస నాయక్, పాఠశాల ఉపాధ్యాయులు సంఘమిత్ర, రీసెర్చ్ ట్రైనింగ్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ మేనేజర్ కోటేశ్వరరావు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా మీరు ఈ వయసులోనే ఈ కార్యక్రమం ఉద్దేశము మన ప్రధానమంత్రి గారి కోరిక, మన గ్రామాన్ని, ముందుగా మీ స్కూల్ని, మీ ఇల్లుని, అలాగే మన గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకొని అందరికీ ఆదర్శంగా నిలిచి మన గ్రామాన్ని, మన దేశాన్ని పరిశుభ్రమైన స్వచ్ఛమైన వాతావరణంలో మనం జీవిస్తూ అందరికీ ఆదర్శంగా ఉండాలని ఆయన ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని అది ప్రతి గ్రామంలో నిర్వహిస్తూ అందరినీ దీనిలో భాగస్వాములను చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. రైల్వేలో పనిచేస్తున్న 100 మంది ఉద్యోగులు రక్తదానం చేయడం అభినందనీయమని డివిజనల్ రైల్వే మేనేజర్ ఎం రామకృష్ణ తెలిపారు. మంగళవారం డివిజనల్ రైల్వే కార్యాలయంలో జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించారు.
ఈ శిబిరాన్ని డిఆర్ఎం రామకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎం రామకృష్ణ ప్రసంగిస్తూ స్వచ్ఛందంగా 100 మంది రైల్వే ఉద్యోగులు ముందుకు వచ్చి మొదటిసారి రక్తదానం చేయడం ఆనందంగా ఉందన్నారు. పేద రోగులకు వైద్యం అందిస్తున్న ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి బ్లడ్ బ్యాంకుకు 100 యూనిట్ల రక్తాన్ని అందించడం ద్వారా అత్యవసర వైద్య సేవలకు తోడ్పడుతుందన్నారు. ప్రతి సంవత్సరం జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం రోజున రక్తదాన శిబిరాలను డివిజనల్ రైల్వే కార్యాలయంలో నిర్వహిస్తామని, తద్వారా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్ బలోపేతమవుతుందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ ప్రసంగిస్తూ గర్భిణీ స్త్రీలకు, ప్రసవ సమయంలో తలసేమియా వ్యాధిగ్రస్తులకు యాక్సిడెంట్ల సందర్భంగా రక్తం అవసరమవుతుందని, యువత ముందుకు వచ్చి రక్తం కొరతను తీర్చాలన్నారు. రైల్వే ఉద్యోగులు ముందుకు వచ్చి రక్తం దానం చేసిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రైల్వే చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సిహెచ్ శ్రీనివాస్, ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కె సురేష్ కుమార్, మానవతా చైర్మన్ పావులూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు. పెదకూరపాడు మండల పరిధిలోని 75 తాళ్లూరు అవధూత అయోధ్య స్వామి ఆశ్రమంలో మంగళవారం మాస శివరాత్రిని పురస్కరించుకుని భక్తులచే మహాన్యాస రుద్రాభిషేకాలు, ఏకాహం రుద్రాభిషేకం చేశారు. శివలింగానికి, అయోధ్య స్వామి ఉత్సవ విగ్రహానికి భక్తులచే పంచామృత అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు ఆదిత్య శర్మ పాల్గొని మాట్లాడుతూ లోక కళ్యాణం కోసమే ఏకాహం రుద్రాభిషేకంలో నిర్వహించుకోవడం పూర్వజన్మ సుకృతమని అన్నారు. పురస్కరించుకొని మన యొక్క ఆశ్రమంలో అయోధ్య స్వామి వారి యొక్క ఆశ్రమంలో లోక కళ్యాణార్థం మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం చేస్తున్నాం. ఎందుకంటే అనగా మన స్వామి వారి యొక్క అనుజ్ఞమైన ప్రతి మాసము క్రమతకుండా మాసేశ్వరాత్రి అభిషేకాలు చేయాలి ఈశ్వరుడికి. ఎందువలన అనగా ఎవరైతే భగవంతుని ఈశ్వరారాధన చేస్తారో వారికి సమస్తము ఆయన. ఎందువల్ల అంటే జగదాత్మిదే పార్వతీ పరమేశ్వరం, జగత్ మొత్తానికి తెలియజేయ అంటే పార్వతీదేవి పరమేశ్వరుడు. కాబట్టి వారి యొక్క అనుగ్రహం కలగాలి అంటే స్వామివారికి ప్రీతికరంగా రుద్రాభిషేకం చేయాలి. ఎందుకంటే ఈశ్వరుడు లింగస్వరూపంగా ఉంటారు. స్వామివారు చూస్తే ఆ స్వామివారి లింగస్వరూపంగా ఈశ్వరుడైతే కింద ఉన్నటువంటి పాండవులంటే అమ్మవారు. కాబట్టి ఏకకాలంలో ఇద్దరికి అభిషేకం, ఇద్దరికి పూజ చేసేటువంటి అవకాశము మనకి కలిగేటటువంటి ఒక దేవాలయంలో శివాయ అభిషేకం ఈశ్వరార్చన చేసినట్లయితేనే తల్లికి తండ్రికి కలిగేసేటటువంటి లక్షణం తెలుస్తుంది. ఆయన అదేవిధంగా మన అయోధ్య స్వామి వారు కూడా మనందరికీ ఆజ్ఞానం చేశారు. ఏమని చేశారు? ప్రతి మాసము క్రమము తప్పకుండా మాసశివరాత్రి నాడు అభిషేకం చేయాలి. ఎందుకంటే ఈ యొక్క సృష్టిలో ఏది శాశ్వతం కాదు, సమస్తము అశాశ్వతం. కావున ఈ ఉన్నంత కాలము దైవ చింతనలో మెలగాలి, అన్యోన్యంగా ఉండాలి అని చెప్పేసి. అందుకే మనకి దేవి భాగవతంలో చెప్తారు, అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణమూలదే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం విషాం దేవీ చ పార్వతీ మాతా చ పార్వతీ దేవి పితా దేవో ఈశ్వర మంగళాత్ సేవకాస్య. మాచర్ల వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ కె చంద్రశేఖర్ గుప్తా చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. క్లబ్ అధ్యక్షులు ఓరుగంటి చెన్నకేశవరావు మాట్లాడుతూ 1961వ సంవత్సరం అక్టోబర్ 1వ తేదీ హైదరాబాద్లో 11 మంది సభ్యులతో ప్రారంభమైన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రస్తుతం 2000 పైచిలకు క్లబ్స్, 1,00,000 మంది సభ్యులతో ప్రతి సంవత్సరం సుమారు 50 కోట్ల రూపాయలతో కుల మతాలకు అతీతంగా సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రధాన కార్యదర్శి పందిరి నరసింహారావు, కోశాధికారి చుండూరు సత్యనారాయణ, ఫాస్ట్ ప్రెసిడెంట్ తిరువీధి వెంకట నాగేశ్వరరావు, లయన్స్ క్లబ్ ఫాస్ట్ రీజియన్ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా సంవత్సరానికి ₹1 కోటి సేవకార్యం చేస్తున్నాము. 2 లక్షల క్లబ్బులు, సుమారు ఒక 50,000 మెంబర్స్తో వాసవి క్లబ్ ఇంట్రెస్ట్లు పనిచేస్తుంది. మాచర్ల వాసవి క్లబ్ చెన్నకేశవ తరపు నుంచి వాసవి క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర్ గుప్తా గారిచే ఆవిర్భవించబడిన వాసవి క్లబ్ నేటికి వేలాది సభ్యుల క్లబ్బులతో, లక్షలాది మంది సభ్యులతో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఎంతో దిగ్విజయంగా కోట్లాది రూపాయలు, 100 కోట్ల రూపాయలతోటి ఏటా కూడా సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది.
ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లో ముందుంటవే కాకుండా దేవాలయాల అభివృద్ధి, పేదవాళ్ళ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుంది. అదేవిధంగా కల్వకుంట్ల చంద్రశేఖర్ గుప్తా గారి ఆధ్వర్యంలో వాసవి క్లబ్ కోట్లాది రూపాయలు ప్రతి ఏటా కూడా విద్యార్థులకు కానీ, పేదవాళ్ళకు కానీ, నిరుద్యోగులకు కానీ, ఇలాగ అనేక రకాలుగా మహిళలకు కూడా శ్రీమంతం ఫంక్షన్లు కానీ ఇట్లాగా అనేక కార్యక్రమాలు, విద్యార్థులకు పెన్నులు, పలకలు, పుస్తకాలు అనేక కార్యక్రమాలతోటి దిగ్విజయంగా వారికి చేయూతను అందిస్తూ తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ, ప్రస్తుతం హిందువుల మనసులో మెదులుతున్న, కలిచివేస్తున్న తిరుమల వెంకటేశ్వర స్వామి వారి పవిత్రమైన ప్రసాదం లడ్డూ విషయమై విశ్వ హిందూ పరిషత్ పిలుపు మేరకు నిరసన ర్యాలీ చేపట్టారు. స్థానిక సీతారామస్వామి దేవస్థానం నుంచి ప్రారంభమైన ర్యాలీ కలెక్టర్ కార్యాలయం వరకు కొనసాగింది. దేవాలయ వ్యవస్థలో మళ్లీ ఇటువంటి విషయాలు పునరావృతం కాకుండా ఉండాలంటే దేవాలయాలను మన హిందూ ధార్మిక సంఘాలకు అప్పగించాలని కోరుతూ ర్యాలీ కొనసాగింది. అనంతరం ఆర్డీఓ మరియు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ పల్నాడు జిల్లా అధ్యక్షులు భాగవతుల రవి, జిల్లా మహిళా అధ్యక్షురాలు రాజేశ్వరీదేవి, పట్టణ అధ్యక్షులు సత్యనారాయణ, పురోహితులు ఉమామహేశ్వర తదితరులు పాల్గొన్నారు. జై జై శ్రీరామ్. శంభో శంకర, శంభో శంకర. హిందూ ధర్మం వర్ధిల్లాలి, హిందూ ధర్మం, హిందూ ధర్మం, హిందూ ధర్మం. అందరికీ నమస్కారం. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా హిందూ ధర్మం యొక్క గొప్పదనం అన్ని దేశాలు కూడా గొప్పగా పొగుడుతూ ఉంటే మన దేశంలో మరి గత కొద్ది రోజులుగా ఈ తిరుమల లడ్డు వివాదం కానీ ఇలాంటి అనేక వివాదాస్పద వ్యాఖ్యలు కానీ మనం వింటూ ఉన్నాం. మరి మన సనాతన ధర్మానికి ప్రతీకగా మనం తిరుమలని భావిస్తాం. సాక్షాత్తు భగవంతుడు మరి అక్కడ ఉన్నట్టుగా ఆ తిరుమల యొక్క ప్రసాదాన్ని కూడా దేవుని స్వరూపంగా మనం చక్కగా అందరం స్వీకరిస్తాం. అలాంటి మరి ఈ ప్రసాదం కూడా కలుషిత పదార్థాలు కలిసినట్టు కానీ లేక ఇతర పరంగా కూడా హిందూ దేవీ దేవతల మీద కానీ అనేక విధాలుగా దేవాలయాల్ని నిరంతరం వివాదాస్పదంగా ఏదో రకరకాల విషయాలు తీసుకొచ్చి మరి హిందూ మనోభావాల్ని కించపరుస్తున్నారు. మరి పదే పదే ఈ రాజకీయ పెత్తనం, రాజకీయ జోక్యం వల్ల కూడా మరి ఈ ప్రకారంగా వివాదాస్పదం అవుతున్నాయని చెప్పి విశ్వ హిందూ పరిషత్ భావిస్తోంది. కాబట్టి తిరుమల కానీ అలాగే ఈ ప్రముఖ దేవాలయాలు, మొత్తం దేవాలయ వ్యవస్థలన్నీ కూడా మనం ఒక ధార్మిక పరమైన వ్యక్తులకి, సేవాభావం గల వ్యక్తులకి కనుక మనం అప్పచెప్పినట్టయితే ఆ బోర్డు చైర్మన్షిప్స్ కానీ వాటి యొక్క పెత్తనం కానీ అప్పుడు మరి న్యాయం చేసినట్టు అవుతుంది. జై శ్రీరామ్. ఈరోజు విశ్వ హిందూ పరిషత్ తరఫున నరసరావుపేటలో ఒక పెద్ద నిరసన ప్రదర్శన, ఒక ర్యాలీ నిర్వహిస్తున్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఈ దేవాలయ వ్యవస్థని ప్రక్షాళన చేసి మన దేవాలయాలు మొత్తాన్ని మన హిందూ ధార్మిక సంఘాలకు అప్పచెప్పాలని ఈ విధంగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ తిరుమల విషయంలో జరిగినటువంటి అపవిత్ర కార్యక్రమాలన్నీ అందరూ చూస్తూనే ఉన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే రాజకీయ జోక్యం లేనటువంటి ఒక సనాతన ధర్మ హిందూ బోర్డు ఏర్పడి ఆ బోర్డు వ్యవస్థలోకి ఈ దేవాలయాలన్నీ వచ్చినట్లయితే చాలా వరకు ప్రక్షాళన జరుగుతుంది. అన్యమతస్థులు మొత్తాన్ని దేవాలయ వ్యవస్థలో నుంచి తొలగించి దేవాలయ వ్యవస్థను ప్రక్షాళన చేయవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. కాబట్టి మేము ఈ విధంగా మెమోరాండం ఇవ్వడానికి ఈరోజు ర్యాలీగా బయలుదేరుతున్నాం. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.